సన్నధాన్యం పండించిన రైతుకు సిరులు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి వరి సాగు చేసే ముందే చెప్పాడు రేవంత్ రెడ్డి, సన్నధాన్యం సాగు చేసుకోండి, మార్కెట్లో ధర గనక సరిగా లేకపోతే క్వింటాకు 500 రూపాయలు రైతులకు బోనస్ ఇస్తామని చెప్పాడు. సహజంగా రైతుల్లో 70% మంది ఈ లావు రకాలు సాగు చేస్తూ ఉన్నారు. ఆ లావు రకాలైతే ఎక్కువ దిగుబడితో పాటు పురుగు మందులు కూడా పెద్దగా కొట్టే పని ఉండదు కాబట్టి అందరూ ఆ పంట వేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ లావు రకాలని కొనుగోలు చేస్తూ ఉంది మద్దతు ధరకి. సన్న రకాలు కూడా కొనుగోలు చేసింది, కానీ సన్న రకాలకి మార్కెట్లో ఎక్కువ ధర ఉంది కాబట్టి రైతులు వ్యాపారస్తులకు అమ్ముకుంటూ ఉంటారు. తాజాగా తెలంగాణ ప్రాంతంలో క్వింటా సన్న ధాన్యం 2600 నుంచి 3200 రూపాయల వరకు ధర పలుకుతా ఉంది. దీంతో సన్నధాన్యం అనేది ఒక్క గింజ కూడా మార్కెట్ యార్డులకు రావడం లేదు. రైతులు నేరుగా పొలాల దగ్గరే వ్యాపారస్తులకు అమ్ముకుంటూ ఉన్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో మిల్లర్లు కూడా తెలంగాణకు వెళ్ళి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసుకొని రాబోయే సంవత్సరం పాటు సన్నధాన్యానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పెద్ద ఎత్తున నిల్వలు చేసుకుంటూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే సన్నధాన్యానికి మంచి ధరే ఉంది. చాలా ప్రాంతాల్లో సన్నధాన్యం కూడా దొరకటం లేదు. మార్కెట్లో డిమాండ్కి అనుగుణంగా సన్నధాన్యం అందుబాటులో లేదు. ఇప్పటికే కేజీ సన్న బియ్యం 65 రూపాయలు దాటిపోయింది. రాబోయే రోజుల్లో 75 రూపాయలు కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది. సన్నధాన్యం పండించిన రైతులు మీరు ఎంత ధరకు అమ్ముకున్నారు, ఏ ప్రాంతము అనే విషయాన్ని కామెంట్ చేయండి. రాబోయే రోజుల్లో సన్నధాన్యం సాగుకు మొగ్గు చూపండి.